వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ గారు. అయితే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేకల్మండి దగ్గర ఉండే పోచమ్మ అమ్మవారి ఆలయం. సో పోచమ్మ అమ్మవారి గుళ్ళు ఏంటంటే అమ్మవారి పాదం, కుడి పాదం అమ్మవారి ఇక్కడ పెట్టి టెంపుల్ బయటకి వెళ్ళిందని చెప్పేసి అమ్మవారికి సంబంధించి ఒక పాదం అనేది మోపినట్టు పసుపులో అమ్మవారి పాద ముద్రిక అనేది ఉంది. సో దానికోసం చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. అమ్మవారి పాద ముద్రిక ఎక్కడైతే ఉందో సో అక్కడ పాదాల ప్రతిష్ట కూడా జరుగుతుంది. సో ఆ ప్రతిష్ట ఏంటి, అసలుకి అమ్మవారి పాదం ఎవరు ముందు చూసిర్రు, దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ అయితే నేను నల్లపోచమ్మ అమ్మవారి గుడ్లు ఉన్నా. నల్లపోచమ్మ అమ్మవారి గుళ్ళు ఉండే అర్చకులతో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మవారి ఆలయం గురించి కావచ్చు, రోజు జరిగే పూజల గురించి, అండ్ అమ్మవారి పాదం ఇక్కడ మోపి బయటికి వెళ్ళింది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగా అది ప్రచారమా నిజమా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసు. అయ్యగారు నమస్కారం. నమస్తే అమ్మా. జై శ్రీమాత్రే నమః. మనం శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం మేకలబండ లాల్ దర్వాజా దగ్గర ఉన్నామమ్మా. మన గుళ్ళో వచ్చేసి నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయం దాదాపు ఎన్ని సంవత్సరాల పురాతన దేవాలయం? మనం దాదాపు ఇది పాత గుడి వచ్చేసి 200 సంవత్సరాలు దాటిపోయినటువంటి గుడి. చిన్న గుడి ఉండే, చిన్న అమ్మవారు చిన్నగా ఉంటుండే టెంపుల్. దినదినము అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ దశకి చేరుకుంది. ముందు ఉన్నటువంటి అమ్మవారు, పాత అమ్మవారు, అటు ఉన్నటువంటి చిన్న అమ్మవారు చిన్నగా ఉంటుండే, అది బొడ్రాయి. ఆ బొడ్రాయి అమ్మవారు ఇద్దరు మట్టుకే పూజ చేసుకొని బోనాలు ఇవన్నీ కూడా మనకి జరుగుతుండే. యథావిధిగా దినదిన అభివృద్ధి అయి ఇప్పుడు పొన్న సుదర్శన్ గారు, వారి యొక్క కుమారుడు పొన్న వెంకటరమణ గారు, కమిటీ మెంబర్స్ చైర్మన్ నవీన్ గారు, వెంకటేష్ గారు, భిక్షపతి గారు, వీళ్ళందరూ కూడా కలిసి దేవాలయము కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఇంత పెద్దగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆలయం ఇప్పటివరకు నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం మాక్సిమం హోల్ సిటీ వరకు, లేదంటే హైదరాబాద్ వరకు మాత్రమే తెలుసు. అసలు ఏం జరిగింది ఆలయంలో? ఇది పోయిన నెల వచ్చేసి మనకి ఏకాదశి రోజు, మంగళవారం. ఆ రోజున ఉదయం నేను నిత్య పూజ కార్యక్రమం చేసుకొని అందరు మంగళవారం కాబట్టి మామూలుగా గేట్ తాళం వేసి వెళ్ళాను. సాయంత్రం కూడా నిత్య ఆరాధన, నిత్య పూజ చేసుకొని దేవాలయం క్లోజ్ చేసి వెళ్ళడం జరిగింది. మనకి సుమారుగా అప్పుడు మార్గశీర్ష మాసము మనకి కాబట్టి అప్పుడు మనకి 41 రోజుల మండల దీక్షలో, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి స్వాములు 14 మంది ఉన్నారు. 14 మంది 15 మంది దాదాపు సుమారుగా మన దగ్గర ప్రతి సంవత్సరం ఉంటున్నారు. వాళ్ళు యథావిధిగా పైన ఉంటున్నారు. వాళ్ళు నిత్య పూజ అంటే వాళ్ళ అయ్యప్ప స్వామి నిత్య పూజ సాయంత్రం చేసుకొని అల్పాహారం గురించి బయటికి వెళ్ళడం జరిగింది. ఏదో పూజ ఉంటది కదా, అయ్యప్ప పడి పూజ ఉంటది కదా, వెళ్ళడం జరిగింది. 9 గంటలకి సుమారుగా అందరూ పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఏమీ లేదు. ఇక్కడ దేవాలయం యథావిధిగా మనకి ప్రధాన ద్వారం ఒకటి, చిన్న ద్వారం ఒకటి ఉంటుంది. ప్రధాన ద్వారంను తాళం వేసుకొని వెళ్ళడం జరిగింది. చిన్న దర్వాజా అయితే తాళమే ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎమర్జెన్సీ ఎప్పుడన్నా అత్యవసరం ఉంటే తీయడం జరుగుతుంది. ఇది వాళ్ళు అందరూ కూడా అయ్యప్ప భక్తులు, గురుస్వాములు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళారు. ఎవ్వరు కూడా ఉండేటువంటి ప్రసక్తి లేదు. అదే సమయంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత సుమారుగా మనకి 11 గంటల నుండి 11:45 వరకు రాత్రి ఈ యొక్క అమ్మవారి పాద ముద్రిక అనేది, అమ్మవారు కుడికాలు ముద్రిక అనేది అక్కడ పసుపు బండారిలో, అంటే పసుపుని బండారి అంటారు, పసుపులో అమ్మవారి పాద ముద్రిక అనేది కనిపించింది. అసలు బండారి ఏమీ లేదు అసలు. మనకు ఒక పంచపాలి ఉంటుంది ఇక్కడ, నిత్యం మనం పూజ చేసుకునేటువంటి పంచపాలి. ఆ రోజు అనుకోకుండా పంచపాలిలో ఉండేటువంటి పసుపు కుంకుమ కొద్దిగంత మనం వేసుకుంటే కొద్దిగంత పూజా పర్పస్ కొంచెం వేసుకుంటాం. కానీ అక్కడ పాద ముద్రికలో అమ్మవారి పసుపు దాదాపు చాలా ఉండడం జరిగింది. అది ఆ పసుపు ఎలా వచ్చిందో నేను కూడా ఆశ్చర్యపోయాను. పొద్దున వచ్చిన తర్వాత తెలిస్తే నాకు రాత్రి ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఆ రోజు అయ్యప్ప స్వామి పడి పూజకే వెళ్ళాను. ఫోన్ చేయడం జరిగింది కానీ నేను లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ చూసేసరికి మిస్ కాల్స్ ఉన్నాయి. ఏం గురుస్వామి ఇలా ఫోన్ చేశారంటే, మీరు త్వరగా గుడికి రండి,
ఇలా ఇలా జరిగింది అని నాకు చెప్పడం జరిగింది. ముందుగా వాళ్ళు అసలు ఇన్న తర్వాత ఏమనిపించింది మీకు? విన్న తర్వాత నేను కొద్దిగా ఆశ్చర్యంలో ఉన్నాను. ఆ. ఆ రోజు మంగళవారము అభిషేకం చేశాను అమ్మవారికి. ఉమ్, నిత్యంగా అమ్మవారికి కొత్త చీర అన్ని కట్టి అలంకరణ చేసి నిత్య అలంకరణ చేస్తుంటే కూడా నాకు అప్పుడప్పుడు అమ్మవారు కొద్దిగా శక్తి స్వరూపిణి. నా అమ్మవారు శక్తి స్వరూపి చేస్తుంటే కూడా నాకు కొద్దిగా ఆ అమ్మవారి యొక్క అలంకరణ చేస్తుంటే పసుపు చేస్తుంటే బాడీ అనేది వైబ్రేట్ అవుతుంటది. ఉమ్, అమ్మవారికి పసుపు పెట్టడంలో కొద్దిగా అమ్మవారు కూడా అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ పసుపు పెట్టడంలో కొద్దిగా సతాయించుంటది అనమాట. అంటే మనకి ఎట్లా అంటే అలంకరణ చేసుకోదు, ఆమెకి బుజ్జకిస్తుంటూ పెట్టాలన్నమాట. అమ్మ పెట్టుకో, అమ్మ పసుపు గంధం పెట్టుకో, ఇలా అలంకరణ చేసి నీ భక్తుల దర్శనంగా చేసుకో అంటే అమ్మవారిని అలా అలా చేస్తూ ఒక పాట రూపంగా అది చేస్తే అలంకరణ అనేది చేసాను. నా అలవాటు అనమాట. నేను అమ్మవార్లకు ఎప్పుడు చేసినా కానీ ఆ అదే రోజు కూడా అలాగే విధంగా చేసిండ్రు. అమ్మవారిని బుజ్జకిస్తూ అమ్మ పసుపు పెట్టుకో రెండు ఘనంగా మంచిగా అలా అలా అని చేస్తుంటాను అనమాట. ఆ. అలా ఆ రోజు తాళం వేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అందరూ పూజకు వెళ్ళారు. అక్కడ పసుపులో అమ్మవారి కుడికాలు ముద్రిక అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్, అమ్మవారి గోరుతో సహా అలా ఓ. అమ్మవారి గోరుతో సహా ఇలా కనిపించడం జరిగింది. ఆ, వాళ్ళు ఫస్ట్ డోర్ తీసిన వెంటనే లోపలికి వెళ్ళారు. ఇక్కడ ఏదో ఎల్లో కలర్ గా ఏదో కనిపిస్తుంది అని గురుస్వాములు అందరూ వెళ్ళి బ్యాక్ వచ్చి చూసేసరికి వారికి ఇలా కనిపించింది. ఫస్ట్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఎవరైనా పిల్లలు ఉన్నారా ఏంది అనేది వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు వెంకటరమణ గారికి ఫోన్ చేయడం జరిగింది. అవును. అసలు అదంతా జరిగింది మీరు తెల్లవారుజామున వచ్చి చూసిన తర్వాత నేను పొద్దున? వచ్చి చూశాను. అమ్మవారి పాద ముద్రిక అనేది ఇలా ఇలా అలా కుడి కాలు అలా పెట్టి ఉన్నది. చూసిన తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏంటిది ఇది అంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, అమ్మవారి ఇలా బయటకు వచ్చింది ఏంటి సంగతి అవును. అనే ఒక అనిపిస్తుంటది. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మవారి లోపల లోపల ఉండే, పూజలు మీకు ఉండే ఆ, నాకు కూడా అదే అనిపించింది. ఏదో దాని ఒక తర్వాత vibes, ఆ. దాని తర్వాత నాకు ఇమ్మీడియట్ అధ్యక్షుల వారు వాళ్ళందరూ కూడా మాట్లాడితే నేను అన్నాను, నాకు తెలిసినంత వరకు అమ్మవారి పూజ ఈ ప్రక్రియనే తెలుస్తుంది. అవును. ఆ భవిష్యవాణి అనేది చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదిస్తే మనకి స్పష్టంగా ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చెప్పారు భవిష్యవాణి? ఆ, నిజంగా అదే అమ్మవారు అదే బయటికి వెళ్ళిందని చెప్పిండ్రా? అదే చెప్తున్నాను. ఆ. వాళ్ళు ఏం చెప్పారంటే ఇమ్మీడియట్ గా వెంకటరమణ గారు సుశీలమ్మ గారికి ఫోన్ చేయడం జరిగింది. సుశీలమ్మ గారు అంటే అందరికీ తెలుసు, లాల్ దర్వాజలో అవును, తెలుసు. బోనం అప్పుడు మనకి రంగం భవిష్యవాణి చెప్పేటువంటి అమ్మ. ఆమె ఇమ్మీడియట్ గా నేను వస్తాను, ఇమ్మీడియట్ గా ఒక 10 గంటల సమయం వరకు నేను వస్తాను, కొబ్బరికాయలు అవన్నీ ఏర్పాటు చేయండి, నేను వచ్చి చెప్తాననేసరికి ఆమె వచ్చిన తర్వాత ఆమెకి ఇలా ఆమె కూడా చూసి చాలా దాదాపుగా ఒక 10-15 నిమిషాల మా పాదాన్ని చూస్తూ ఏ విధంగా అమ్మవారు ఎందుకు వచ్చింది అనేది ఆమె పాదం చూసుకొని చాలా ఆశ్చర్యపోయింది ఆమె కూడా. దాని తర్వాత ఆమెకి అమ్మవారు ఆమె చెప్పడం జరిగింది, ఇలా భక్తుల దర్శనానికై నేను ఈ యొక్క పాదముద్రికను ఇక్కడ మోపుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆమె స్పష్టంగా చెప్పింది, నా భక్తులు ఆపదలో ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను. అంటే బయటికి వెళ్తున్నా అంటే మొత్తం వెళ్ళిపోవడం కాదు, ఆపద గురించి నేను బయటికి వెళ్తున్నాను. అందుకే భక్తుల దర్శనానికై భక్తులు అందరూ కూడా వచ్చి నన్ను సేవించుకోవాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడ పసుపులో నాకు ఇష్టమైనటువంటి పసుపులో పాదముద్రిక వేశానని స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన దాని తర్వాత యథావిధిగా శివశక్తులు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా యథావిధిగా ఆమె చెప్పినటువంటి సంగతి చెప్పారు. అయితే పాదం ముద్రిక పసుపులో అయితే పెట్టింది, మళ్ళీ అది పసుపులో ఉండే అమ్మవారి పాదముద్రిక ఫొటోస్ చూస్తున్నాం అక్కడ ఇక్కడ. తర్వాత దాన్ని ఏం చేశారు? తర్వాతమ్మా ఇప్పుడు తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఆ యొక్క పాదముద్రికని అలాగే ఉంచాం. తర్వాత స్వామీజీకి పీఠాధిపతి వారికి చెప్పడం జరిగింది. అంబి పీఠాధిపతి వారు సంప్రదించిన తర్వాత అమ్మవారి పాదం పెట్టింది కాబట్టి భక్తుల దర్శనానికై సుమారు 41 రోజులు ఆ విధంగానే ఉంచండి, మీరు కాపాడండి అమ్మవారి పాద దర్శనం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు కాబట్టి అందరికీ తెలుస్తుంది, అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు. 40 మండలం రోజులు అట్లే ఉంచండి. మండలం రోజుల తర్వాత నేను ముహూర్తం పెడతానని స్వామివారు, హంపి పీఠాధిపతి స్వామివారు మొన్న 41 రోజుల పాటు అలాగే ఉంచాం. ఆ తర్వాత మళ్ళీ పసుపు తీసేటప్పుడు పసుపు నేనే తీసేటప్పుడు భయమే లేదు అయ్యగారు అది తీసేటప్పుడు? ఏం భయం లేదమ్మా, నిత్యంగా పూజ చేస్తాను. అమ్మవారిని తలుచుకుంటే తీశాను, అమ్మవారిని మనసులో తలుచుకుంటే అమ్మ పోచమ్మ తల్లి కాపాడు అని అనుకుంటూనే తీశాను. నాకైతే ఎటువంటిది ఏం జరగలేదు. కానీ తీసిన తర్వాత చాలా అద్భుతం జరిగింది. ఏంటంటే నేను పసుపు ముద్రికాల కనిపిస్తుంది అని అనుకున్నాను, కానీ పసుపు తీసిన తర్వాత ఆ పసుపు అంతా తీసి ఒక పాత్రలో వేసిన తర్వాత అమ్మవారి యొక్క పాదం అచ్చు ఆ విధంగానే కనిపిస్తుంది. ఆ వేళ్ళు, ఆ యొక్క అమ్మవారి పాదము అలా మొత్తం కూడా అలా
నేను అనుకున్నాను, అమ్మవారు ఇక్కడనే దివ్యంగా నువ్వు వెలిసి ఉన్నావు, నీ కుడి కాలు ఇక్కడనే మోపావు తల్లి, భక్తుల దర్శనానికి ఇక్కడనే మోపావు అని చెప్పడం జరిగింది. మేము అది తీసేటప్పుడు కూడా ఆ బండ చూసాము, దాదాపు ప్రయత్నించాము, కానీ రాలేకపోయింది. కానీ యథావిధిగా అక్కడ అంతా తీసేసి అమ్మవారి స్వామి హంపి పీఠాధిపతి వారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ట, పాదుకా ప్రతిష్ట అనేది ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు పాద ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇప్పుడు వెండి పాదం అనేది ప్రతిష్టాపన. ఈ యొక్క కార్యక్రమాలన్నీ 28 వరకు సుమారుగా మన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం తర్వాత ఆ యొక్క ప్రతిష్టాపన, ఆ యొక్క వెండి పాదాలు అనేది దాని మీద తొడుగు అనేది పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అయితే ఇప్పుడు ఈ పాదం ఇట్లా అమ్మవారు మోపింది అని తెలిసిన తర్వాత భక్తులు ఎట్లా ఉంది? భక్తులమ్మ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అసలు అంటే చాలా మంది చాలా టీవీ యూట్యూబ్స్లలో, దాంట్లో ఇన్స్టాగ్రామ్స్లలో, తర్వాత టీవీలలో చూసేసరికి భక్తులు వస్తున్నారు. కానీ మేము చిన్న విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మేము పొద్దున్న నుంచి దాదాపు సుమారు 5 గంటల నుంచి 6 గంటల నుంచి దేవాలయం తెరిచి 12 గంటలు ఉంటున్నాం. కానీ భక్తులు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మధ్యాహ్న సమయంలో దాదాపు 1 గంటల నుంచి 5 గంటల మధ్యలో వస్తున్నారు. దయచేసి భక్తుల గమనిక ఏంటంటే, అమ్మవారికి కూడా మనము పొద్దు నుంచి నిత్యంగా భక్తుల దర్శనం ఇస్తుంది, కొంచెం రెస్ట్ ఉండాలి, అమ్మవారికి కూడా కొద్దిగా రెస్ట్ ఉంచాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. 6 నుంచి 12 గంటల లోపల దేవాలయం సందర్శించవచ్చు. సాయంత్రం 6 నుంచి 8 వరకు రావచ్చు, దర్శనం ఉంటుంది. మిగతా సమయాలలో అమ్మవారికి కూడా కొద్దిగా రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నాతో వచ్చి మాట్లాడారు, స్వామి మీరు చెప్పారు, మేము చూసాము, చాలా విశేషంగా దర్శనం చేసుకున్నారు. వాళ్ళు చూసి వాళ్ళు కూడా అమ్మవారి యొక్క పాద ముద్రికను చూసి వాళ్ళు కూడా ధన్యులయ్యారు. వాళ్ళు కూడా చెప్పారు, మేము చాలా నమ్ముతాం నల్లపోచమ్మ అమ్మవారిని. ఇక్కడ మీరు కూడా చెప్తున్నారు, అమ్మవారి ఇలా అప్పుడప్పుడు రాత్రిపూట కూడా గజ్జల సప్పుడు వినిపిస్తున్నది. గజ్జల సప్పుడు ఇప్పుడు కాదమ్మా, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తుంటారు, రాత్రిపూట నాకు వచ్చి స్వయంగా రాత్రి మొన్న రీసెంట్లీ ఒక 4-5 రోజుల కింద జరిగినటువంటి విషయం నాకు వచ్చి చెప్పారు. అయ్యగారు మాకు ఇలా వినిపిస్తుంది, మాకేం కాదు కదా, మాకేం భయం. అమ్మ ఆమె చల్లని చూపులు అందరి మీద ఉన్నాయి, ఎటువంటిది ఏమీ లేదు, అమ్మవారు నడుచుకుంటూ వెళ్తుంది, మీరు విని పడుకోండి. రాత్రిపూట కదా, రాత్రి 11-12 గంటల సమయంలో మొన్న ఒక ఆమె రీసెంట్లీ ఒక 3-4 రోజుల కింద వచ్చి అడిగింది, నాకు ఇలా గజ్జల సప్పుడు ఇప్పిస్తుంది, గుడి పక్కన నుంచే ఇలా అమ్మవారు ఇలా పోతున్నట్టు అనిపిస్తుంది అంటే, అమ్మ మనసులో అమ్మవారిని తలుచుకొని పండుకో, ఏమీ కాదు, అమ్మవారు తిరుగుతుంది, అందరికీ తెలుసు. అది ఎన్నో ఏళ్ల నుంచి కూడా అమ్మవారు ఇక్కడ భక్తులను కాపాడడానికి తిరుగుతుంది ఈ యొక్క మేకలబండ బస్తీలో, లాల్ దర్వాజా బస్తీలో. కాబట్టి ఏమీ కాదు, మీరు పడుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి విశేషమైనటువంటి అమ్మవారు ఇవాళకి మండలం రోజులు కంప్లీట్ అయ్యాయి. 22 వరకు ప్రతిష్టాపన చేసుకున్నాము. ఈ రోజుకి 45 డేస్, దాదాపు 44-45 డేస్ కంప్లీట్ అయ్యాయి. మన దేవాలయంలో విశేషంగా నిన్నటి వరకు కూడా అభిషేక కార్యక్రమాలు అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ కార్యక్రమం అనేది వైభవంగా జరిగింది. ఈ రోజు కార్యక్రమం కూడా. రేపు వచ్చేసి అమ్మవారి యొక్క కళ్యాణము 28వ తారీఖు. మొదటిసారి ఇక్కడ అమ్మవారి కళ్యాణం చేయడం, కళ్యాణం చేయడం అయితే మొదటిసారి. ఆ తర్వాత అమ్మవారి ఈ యొక్క అనుగ్రహంకై రంగం చెప్పినటువంటి ఆమె చెప్పింది, అంతా ఈ యొక్క కార్యక్రమాలు సమాప్తి అయిన తర్వాత మనం మంగళవారం రోజున బోనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి బోనాల కార్యక్రమం కూడా భక్తులు అందరూ కూడా తమ ఇండ్ల నుంచి ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ లాల్ దర్వాజా ప్రజలు కానీ, మేకలబండ ప్రజలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ మందిరం దగ్గర ఉన్నటువంటి మహిళలు ఇంట్లో వాళ్ళందరూ కూడా బోనం తీసుకొని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, ఆ రోజు అమ్మవారికి బంగారు చీర, బంగారు కవచం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు అమ్మవారి శక్తి స్వరూపిణి రాగా అలంకరణ చేసి అమ్మవారి దర్శనం ఉంటుంది. సో ఇది విన్నాం కదా, అసలుకి జరిగిన విషయం ఏంది, అమ్మవారి పాదం ప్రత్యేకత ఏంది, అమ్మవారి పాదం మోపిన తర్వాత అసలు ఎక్స్పీరియన్స్ ఏందని తెలుసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ నిజంగానే ఎక్కడైతే అమ్మవారి పాదం మోపిందో సో అదే ప్లేస్ లో అమ్మవారి పాద ప్రతిష్ట కూడా జరిగింది. ఒకసారి పాదాల దర్శనం కూడా చేసుకుందాం. అండ్ దాంతోపాటు మీకు అందరూ కూడా ఎరకనే తెలంగాణలో బోనాల జాతర ఆషాఢ మాసం వచ్చిందంటే కొన్ని దగ్గర ఇక సిటీ అవుట్స్కట్లు అంతా కూడా శ్రావణ మాసంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అమ్మవారికి బోనాలు తీస్తున్నారు. సో బోనాల జాతర ఆషాఢ మాసంలో ఎంత ఘనంగా జరుగుతుందో అంతకంటే ఎక్కువ ఘనంగా చేస్తున్నారు. సో ఒక్కసారి మరి పూజల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రత్యేకంగా శివశక్తులే అమ్మవారి బోనాలు కూడా తీస్తున్నారు. ఒక్కసారి వాటి గురించి కూడా
సో నేను మీకు ముందుగానే చెప్పిన హోల్ సిటీలా అమ్మవార్ల నిలయం హోల్ సిటీ అంటేనే. ఇంకా చెప్పాలంటే ఒక టెంపుల్ సిటీ హైదరాబాద్ ఏం లేదు, హోల్ సిటీలే ఉంది. పేరుకి మాత్రమే ఇది హోల్ సిటీ, కానీ ఇది ఒక టెంపుల్ సిటీ. సో అది టెంపుల్ సిటీ అని ఇక్కడ జరిగిన మిరాకిల్స్ నిరూపించినాయి మరోసారి. సో ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చిన ఇక్కడ చాలా ఘనంగా అమ్మవారి గుళ్ళలో పూజలు జరుగుతున్నాయి. అసలు ఆషాఢ మాసంలోనే కదా మన దగ్గర బోనాలు జరుగుతాయి, కానీ ఈ ఊళ్ళో ఈ సంది బోనాలు కూడా చేసిర్రు. అసలు ఏమేమి పూజలు జరుగుతున్నాయి, ప్రత్యేకత ఏంది, అండ్ అమ్మవారి మిరాకిల్ మరొక్కసారి యాద్ తెచ్చుకుందాం ఈ సందర్భంగా. అన్నదండాలి. నమస్తే అమ్మ, దండాలు. సో అమ్మవారి మిరాకిల్ ఇక్కడ అమ్మవారి పాదం, ఒక్కసారి మళ్ళీ దాని గురించి యాద్ తెచ్చుకుందాం ఈ సందర్భంగా. మిరాకిల్ కాదు, అది అమ్మవారి శక్తి. అమ్మవారు భక్తుల కోసము బయటికి వచ్చింది, పాదం పెట్టింది. 41 రోజు మండల కాలము అమ్మవారికి నిజపాద దర్శనం ఇచ్చినము. 42వ రోజు జగద్గురు శంకరాచార్యులు, హంపి విరూపాక్షి విద్యారణ్య భారతి పీఠాధీశ్వరులు వారు స్వయంగా వచ్చి అమ్మవారు పాదాలు ప్రతిష్ఠించారు. కింద యంత్రాలు పెట్టి ఆ తర్వాత బంగారు పాదం, ఆ తర్వాత రాతి పాదం, దానిపైన ఇప్పుడు వెండి పాదాలు ప్రతిష్ఠించారు. హంపి జగద్గురు శంకరాచార్యులు వచ్చి చేశారు. ఈ అమ్మవారు ఈ భక్తుల కోసము, ఈ పాతపట్నం కోసము బయటికి రావడము, దర్శనం ఇవ్వడం. ఈ కలియుగంలో ఈ పాతపట్నంలో జరుగుతున్నటువంటి సంఘటనలు గతంలో మనం చూసినాం. అరుంధతి కాలనీలో అమ్మవారి దేవాలయం కూల్చి సికింద్రాబాద్లో ఇలాంటివి జరుగుతున్నాయి. వాటిని కొన్ని దుష్ట శక్తులు ఏదో ఆపద నష్టం చేయబోతున్నారు. దానికోసమే అమ్మవారు బయటకు వచ్చి ఆ ఆపద నుంచి కాపాడడానికనే బయటకు వచ్చినామని మాకు ఇక్కడ వచ్చినటువంటి శివశక్తులు భవిష్యవాణి చెప్పేవాళ్ళు. పాతపట్నంలో రంగము భవిష్యవాణి చెప్పేవాళ్ళు. వారి వాక్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, పాతబస్తీ ప్రజలు నమ్ముతారు. వారు చెప్పినటువంటి మాట అమ్మవారి పాదం. అమ్మవారు ఒక ఆపద నుండి కాపాడనికనే బయటకు వచ్చింది. భక్తులకు అందే విధంగా పాదాలు ప్రతిష్ఠించమని ఆ అమ్మవారు చెప్తుంది. వారు చెప్తే జగద్గురు శంకరాచార్యులు, హంపి పీఠాధీశ్వరులు వారు ప్రతిష్ఠించడం. ప్రతిష్ట అయినాక ఇంతమంది మహిళా భక్తులు నిన్నటి రోజు అమ్మవారికి ఉదయం సారే అప్పచెప్పారు. దాదాపు 200-300 మంది మహిళా భక్తులు సారే అప్పచెప్పారు. నిన్న సాయంత్రము మంగళ స్నానాలు చేశారు. గత ఎన్నడూ పాతపట్నంలో ఏ దేవాలయంలో జరగలేదు. ఈ దేవాలయంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి, వందల సంఖ్యలో ఇచ్చేసి వాళ్ళ చేతులతో అమ్మవారికి మంగళ స్నానాలు చేయించారు. ఈరోజు గంగతెప్పకు బయలుదేరి ఇప్పుడు గంగతెప్ప పుట్ట బంగారము రేపు పొద్దుగాల కొట్నం పెట్టే కార్యక్రమం. బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి కొట్నం పెడతారు. ఏ విధంగా అయితే మన ఇంట్లో పెళ్లి ఉంటే మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో, ఈరోజు ఈ కలియుగంలో ఈ భక్తులంతా కలిసి, ఇంతమంది మహిళలు కలిసి భక్తి శ్రద్ధలతోని అదే విధంగా అమ్మవారికి కొట్నం పెట్టే కార్యక్రమం చేస్తారు. కొట్న కార్యక్రమం అయిపోయినాక కళ్యాణము, భూతో భవిష్యత్ అనే విధంగా కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిపోయినాక అగ్నిగుండాలు, పటాలు, శివశక్తుల బోనాలు, పోతరాజు నిత్యాలు, ఆ కళ్యాణ భోజనం. 28 మంగళవారం రోజు సామూహికంగా పాతపట్నంలో ఎంతమంది అయితే అమ్మవారి భక్తులు ఉన్నారు వారి ఇంటి నుండి బోనాలు సమర్పిస్తారు. మా బస్తీ వాసులు మొత్తం ప్రతి ఇంటి నుండి మంగళవారం రోజు బోనాలు సమర్పిస్తారు. ఆ తదుపరి కార్యక్రమం సమాప్తం. ఉత్సవాలు కంప్లీట్ అవుతాయి. ఇక్కడ పోచమ్మ తల్లి పురాతన దేవాలయం అని విన్నాం. ఇక్కడ అందెల సప్పుడు వస్తుందని మేము అట్లా వచ్చేటప్పుడు చాలా మంది చెప్పారు. అది వాస్తవమేనా? చాలా అమ్మవారు గ్రామ దేవత. గ్రామ దేవత ఖచ్చితంగా పర్యటిస్తారు.
కరోనా సమయంలో క్వారంటైన్ లేని బస్తీ ఇది. ఈ పాతపట్నంలో ఈ దేవాలయం పరిధిలో కరోనాలో క్వారంటైన్ లేరు. అమ్మవారు తిరిగి ఎత్తది రాత్రిరంతా. ఆమె తిరగడం వల్లనే ఎవరికి ఏది రాదు. ఈడ మీరు ఇట్లా కోరుకోండి, మీ కోరికలు తీరుతాయి. బోనాల ముందు ఒక భక్తునికి చందానగర్ లో ఉంటాడు సుభాష్ అని, తోడి సుభాష్ అనే భక్తునికి అమ్మవారి కళలో వచ్చి చీర అడిగింది. గతంలో ఆ భక్తుడు ఇక్కడనే ఉండేవాడు, ఇక్కడ అమ్మవారికి సేవ చేసేవాడు, ప్రతి సంవత్సరం చండీ హోమం చేసేవారు. ఆ భక్తునికి కళలో వచ్చి చీర అడిగితే ఆ భక్తుడు అమ్మవారికి బంగారు చీర చేయించాడు, బంగారు కవచం చేయించాడు. ఒక భక్తురాలు ఒక భక్తునికి మొన్న వారం కింద కళలో వచ్చి తన తల్లి అమ్మవారికి కానుకలు సమర్పిస్తున్నట్టుగా కళలో వస్తే నిన్నటి రోజు 30 తులాల వెండితో పువ్వులు చేయించి అక్కడ మెయిన్ విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి పూలమాల సమర్పించి ఒక పంతులు ఇక్కడ అమ్మవారికి పారాయణం చేయిస్తుంది. వందల మంది భక్తులు ఉన్నారు, ఫుల్ సౌండ్ ఉన్నది. ఆ బ్రాహ్మణునికి పక్క నుంచి గజ్జల సప్పుడు వస్తుంది, ఒక పుల్లటి వాసన వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికి వినిపిస్తలేదు, ఆ బ్రాహ్మణునికి మాత్రమే వస్తుంది. పారాయణం చేపించే బ్రాహ్మణునికి దగ్గరకు వచ్చినాక ఇటు చూడు అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మేము నమ్ముతాం, మా గ్రామ దేవత మా నల్లబోచమ్మ పర్యటిస్తుంది, పలకరిస్తుంది, కష్టాలలో ఉంటే ఆదుకుంటుంది. ఈ తల్లిని నమ్ముకొని ఈరోజు మహబూబ్ నగర్, కరీంనగర్, జగద్గిరిగుట్ట, ఈసీఎల్, సూర్యాపేట్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ భక్తులు. మొన్న ఒక యాంకర్ వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఆ యాంకర్ కోరుకున్న అమ్మవారిని తలుచుకొని తన కోరికను కోరితే కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆ అమ్మాయి మొక్కు తీర్చుకోవడానికి అమ్మవారికి ముక్కు పుడక సమర్పించడానికి రేపు వస్తారు. వారి పేరు గాయత్రి అశోక్, యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఆమె. ఇది అమ్మవారి మహిమలు ఎన్నెన్నో చాలా. కానీ పాతపట్నంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అమ్మవారి పాదం కనిపించడం లేదు, కానీ ఈసారి అట్లాంటిది కనిపించడం అనేది చాలా మంది భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు. అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు ఏకాదశి మంగళవారము. ఇక్కడ అయ్యప్పలు ఉంటారు, వాళ్ళు పూజకి వెళ్ళారు. వచ్చే వారికి పసుపు జల్లి ఉంది, అందులో పాదం ఉన్నది. అయ్యప్పలు ఫోటో దించి నా దృష్టికి తెచ్చారు. నేను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను. సుశీలమ్మ గారు ఉన్నారు, తిరుమలేష్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరిని సంప్రదించిన. వీళ్ళు చెప్పారు ఇది అమ్మవారి పాదం, మేము వస్తున్నాం దేవాలయానికి. వచ్చి చూసిరు, ఇది అమ్మవారి పాదం, భక్తులకు అందే విధంగా పెట్టండి అన్నాం. పెట్టినాం, ప్రతిష్ఠించినాం, ప్రతిరోజు పూజలు చేసినాం. మాతాన పాతపట్నంలో అమ్మవారిని విపరీతంగా తలుచుకుంటారు. ఇక్కడ అమ్మవారు కోరుకున్నంత పూజలు చేస్తారు. ఈ అమ్మవారు వయసు గిట 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఇదంతా చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి శివశక్తులు ఎవరైతే అమ్మవారు భవిష్యవాణి చెప్పే వాళ్ళు గిట ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. ఈ రోజు గంగ తెప్ప కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. అయితే అమ్మవారి పాదం పడే సమయానికి ఇక్కడ సీసీ కెమెరాల పనిచేస్తలేవు అమ్మ, పనిచేస్తలేవు. డివిఆర్ ఇన్నే ఉన్నది, అన్ని ఇన్నే ఉన్నాయి, పనిచేస్తలేవు. అవైతే పనిచేస్తలేవు. అమ్మవారు ఎప్పుడైతే తన శక్తిని తాను అవసరము ఈ సమయానికి వచ్చే ముందు మనం ఎంత మన కళ్ళే కనిపించాయి అమ్మవారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎంత మానవులు కనిపెట్టింది, పని చేయలేవు వాళ్ళు. సో ఇది నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక మహిమలు ఎందుకు ఎన్నెన్నో. ఒక్కసారి మనం భక్తుల రద్దీ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ తల్లిని కొలవనీకి ఎంతమంది వస్తున్నారని.
చెప్పినా కదా పాతపట్నంలో ఉండే ప్రతి అమ్మవారి గుడి సందడిగా మారుతుంది కేవలం ఆషాఢ మాసంలో మాత్రం. కానీ నల్లపోచమ్మ అమ్మవారి మహిమ తెలిసిన తర్వాత ఏడేడున్నా అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోనికే వస్తున్నారు. కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి అయితే ఉత్సవాలతోటి మళ్ళోసారి ఆషాఢం శ్రావణ మాసంలో ఎంత నిండుగా ఉంటుందో కూడా అంతకంటే ఎక్కువ నిండుగా అయితే ఇలా అమ్మవారి దర్శనం ఇస్తుంది. భక్తులు కూడా అంతే రద్దీగా ఆలయంలో కనిపిస్తున్నారు. సో ఓల్డ్ సిటీ పేరుకి మాత్రమే ఓల్డ్ సిటీ, కానీ ఇది ఒక టెంపుల్ సిటీ అని ఇంకొకసారి అమ్మవారి పూజలతోటి నిరూపించారు అనమాట. సో ఇక్కడ చాలా ప్రత్యేకంగా అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఏకంగా ఆది పరాశక్తి అమ్మవారి పాదం మోపిన ఆలయంగా ఈ ఆలయం ఉంది. సో అందుకని చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అండ్ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఇక తెలంగాణలో బోనాలు మీకు ఎరకనే కదా, ఆషాఢ మాసంలో జరిగే బోనాలు ఇవాళ అమ్మవారు పాదం మోపి బయటికి వెళ్ళింది కాబట్టి సో భక్తుల కష్టాలు తీర్చడానికి అమ్మవారి బయలుదేరింది అని ఒక నమ్మకంతో అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తున్నారు. వందల సంవత్సరాల చరిత్ర ఉండే నల్లపోచమ్మ అమ్మవారి గుళ్ళ మొదటిసారి అమ్మవారి కళ్యాణం కూడా జరగబోతుంది. ఇక అగ్గిగుండాలు మనకి ఎక్కడ మల్లన్న గుడి దగ్గర కనిపించే అగ్గిగుండాలు ఇప్పుడు హోల్ సిటీలో కూడా చేయబోతున్నారు. సో ఇవన్నీ కార్యక్రమాలు అమ్మవారి సంతోషపరచడానికి అండ్ దాంతోపాటు అమ్మవారి పాదం మోపింది కాబట్టి భక్తుల కోసం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇది నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకత అండ్ ఇక్కడ జరుగుతున్న పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.